వెల్కమ్ టు ఈటీ. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతున్న జననాయగన్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. కేవలం తమిళ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. విజయ్ సినిమాలు సాధారణంగా చాలా స్పీడ్ గా షూట్ చేస్తూ ఉంటారు. విజయ్ రాజకీయాలతో బిజీగా ఉంటున్న నేపథ్యంలో షూటింగ్ కు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాడు. మరో 1-2 స్కెడ్యూల్స్ తో సినిమా షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది. జననాయగన్ సినిమా షూటింగ్ అప్డేట్ ను హీరోయిన్ పూజా హెగ్డే ఇచ్చింది. ఈ అమ్మడు సినిమా షూటింగ్ కు సంబంధించిన కీలక విషయాన్ని ప్రకటించింది. జననాయగన్ సినిమా తన పోర్షన్ పూర్తి చేసినట్లుగా చెప్పుకొచ్చింది. షూటింగ్ పూర్తి చేసినట్లుగా చెప్పడంతో పాటు లవ్ ఇమోజీలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన తాను త్వరలోనే డబ్బింగ్ చెప్తాను అంటూ పేర్కొంది. ఈ సినిమా డబ్బింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాపై పూజా హెగ్డే చాలా ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్ లో ఆఫర్లు లేని ఈ అమ్మడు లక్కీగా కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. సూపర్ స్టార్ సినిమా కావడంతో పాటు ఇది విజయ్ కు అత్యంత కీలకమైన మూవీ కావడంతో జననాయగన్ సినిమా హిట్ ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ముందు విజయ్ నుంచి ఈ సినిమా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఆ స్కెడ్యూల్స్ లో విజయ్ తో పాటు ముఖ్య తారాగణం నటించబోతున్నారు. పూజా హెగ్డే పాత్ర ఇప్పటికే పూర్తి కావడంతో ఇతర పోర్షన్ అతి త్వరలోనే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టైలిష్ విలన్ గా గుర్తింపు దక్కించుకున్న బాబీ డియోల్ నటిస్తున్నాడు. ఇంకా ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ మీనన్, మమితా బైజు, ప్రియమణి, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు అనధికారిక రీమేక్. తమిళ నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రీన్ ప్లేలో మార్పులు చేశారు అని తెలుస్తోంది. అంతేకాకుండా సినిమా కథను కూడా పొలిటికల్ యాంగిల్లోకి మార్చారు అని సమాచారం అందుతోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ఇస్తాము అని దర్శకుడు వినోద్ ప్రకటించారు. ఈ సినిమా హిట్ అయి పూజా హెగ్డే పాత్రకు మంచి స్పందన దక్కితే టాలీవుడ్ లో రీ ఎంట్రీ వచ్చే అవకాశాలు లేకపోలేదు.